ప్రీవియస్ క్లాస్లో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఎలా వస్తాయి, ఆ రేషియోస్ ఎలా ఉంటాయి, వాటి ఫార్ములా మొత్తం 14 ఫార్ములా నేర్చుకున్నాం. ఈరోజు మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి వాల్యూస్ అంటే 0 డిగ్రీస్ నుండి 90 డిగ్రీస్ వరకు 0, 30, 45, 60 అండ్ 90 డిగ్రీస్ ఈ వాల్యూస్కి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ సైను, కాసు, టాను, కొసిక్, సీక్, కాట్ రేషియోస్కి సర్టెన్ డిగ్రీస్ అంటే 0 డిగ్రీస్, సైన్ 0 ఎంత, సైన్ 30, సైన్ 45, సైన్ 60 ఇది ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అని మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే రఫ్గా ఇది ఇమాజిన్ 0 అనుకోండి, 1, 2, 3, 4 ఇలా అనుకోండి. 0, 1, 2, 3, 4 అని బై అన్నిటికీ బై 4 వేయండి. బై 4 బై 4 బై 4 బై 4 వీటికి అన్నింటికీ రూట్ వాల్యూస్ పెడితే సైన్ వచ్చేస్తుంది. అన్నిటికీ రూట్ పెట్టండి, సైన్ వాల్యూస్ వచ్చేస్తాయి. చూడండి, సైన్ 0 ఇది ఎంతో చూడండి, సైన్ 0 0/4 అంటే 0, రూట్ 0 అంటే దాని వాల్యూ 0. అదేవిధంగా ఇది చూడండి, సైన్ 30 రూట్ ఆఫ్ 1/4 అంటే రూట్ 1/√4 అని కదా అర్థం, అంటే 1/2. సైన్ 30 వాల్యూ 1/2. అదేవిధంగా సైన్ 45 చూడండి, దీన్ని ఎట్లా రాస్తాం, పైన యాక్చువల్గా రూట్ ఆఫ్ 1 మనకు 2/4, రూట్ 2/4 అంటే ఎలా రాస్తాం మనం, 1/2 కదా అవుతుంది, లోపల 1/2 పైన రూట్ ఆఫ్ 1/2 అంటే 1/√2. సైన్ 60 రూట్ ఆఫ్ 3/4 దీన్ని ఎలా రాయొచ్చు, రూట్ 3/√4 అంటే 2. రూట్ ఆఫ్ 4/4 అంటే 1, అంటే రూట్ 1 అంటే నథింగ్ బట్ 1. చూడండి, అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది వాల్యూస్ చూడండి, మనకు ఈ సైన్ 0, సైన్ 30 ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి ఒకసారి, 1/2. సైన్ 30 1/2. అదేవిధంగా సైన్ 45 ఎంత వచ్చింది, 1/√2. 1/√2. అదేవిధంగా సైన్ 60 వాల్యూ ఎంత చూడండి ఒకసారి, రూట్ 3/2. రూట్ 3/2. సైన్ 90 వాల్యూ 1. సైన్ 90 వాల్యూ ఎంత 1. చాలా సింపుల్గా మీకు వీటన్నింటినీ రివర్స్ చేస్తే, అంటే రివర్స్ అంటే వెనక నుండి ముందుకు ఇలా రాస్తే వెనక నుండుకు చాలా సింపుల్గా చెప్పచ్చు. మీరు ఇలా రివర్స్లో రాశారనుకోండి, ఇట్లా వెనక నుండి ముందుకు అంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ 1 ఉంది కదండి, ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ అలా రాసేసామనుకో చాలా ఈజీగా మనకు సైన్ వాల్యూస్ వచ్చేస్తాయి, సరే కాస్ వాల్యూస్ వచ్చేస్తాయి. అంటే ఇక్కడ 1, నెక్స్ట్ రూట్ 3/2, 1/√2, 1/2, 0. మనం ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఉన్నదాన్ని మనం రివర్స్ రాసాం. ఈ 1 కాస్త ఇక్కడికి వచ్చింది, రూట్ 3/2, 1/√2, 1/2, 0. అంటే వెనక నుండి ఇలా రివర్స్ చేసి రాసేసాం, సరిపోయింది. ఇకపోతే మీకు అందరికీ తెలుసు, ట్యాన్ వాల్యూ కనుక్కోవాలంటే సూత్రం మీకు ఆల్రెడీ తెలుసు, ఏంటి, సైన్ బై కాస్. సైన్ బై కాస్ అంటే అర్థమేమి, దిస్ బై దిస్ అంటే 0/1 ఎంత, 0/1 0. అదేవిధంగా ఇది చూడండి,
ఇక్కడ 1/2/√3/2 అంటే ఈ టూ క్యాన్సిల్ పోతే ఇంకా మిగిలింది ఏంటి 1/√3. నెక్స్ట్ చూడండి ఇది అంతే 1/√2 1/√2 అంటే ఇక్కడ డినామినేటర్స్ క్యాన్సిల్ పోతే ఇంకా మిగిలింది 1 మాత్రమే 1. నెక్స్ట్ సేమ్ సిమిలర్గా ఇది √3/2 ఇక్కడ 1/2 డినామినేటర్స్ 2 క్యాన్సిల్ పోతే ఇంకా మిగిలింది √3. ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఉంది ఇక్కడ 0 1/0 వాల్యూ ఉండదుగా ఇది అన్డిఫైన్. ఎంత tan వాల్యూ అన్డిఫైన్. చూడండి ఇంకొక చాలా సింపుల్గా నెక్స్ట్ మళ్ళీ మనం ఇకపోతే ఇంక దేనికి వచ్చేద్దాం కొసికెంట్కి వద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు కొసికెంట్ అంటే 1/sin. సైన్ రివర్స్ చేసి రాసేయడమే ఇంకేం లేదు. అంటే దీన్ని బోల్డించి రాయడం అంటే యాక్చువల్గా 1/0 అని పెట్టడం. 1/0 అంటే అన్డిఫైన్డ్. యాక్చువల్గా ఇక్కడ మనం అన్డిఫైన్డ్ అని రాయకపోయినా బ్రీఫ్గా ఇన్ఫినిటివ్ అని కూడా రాయొచ్చు. అంటే అన్డిఫైన్డ్ అనే చెప్తే మన సింబాలిక్గా చెప్పేస్తున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇక్కడ సైన్ రివర్స్ చేయండి. ఇక్కడ 1/2 ఉంది తిప్పిస్తే 2/1 అవుద్ది. అంటే 2/1 అంటే 2. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది 1/√2 ఉంది సైన్ వాల్యూ. ఇది మనకి ఏమవుతుంది రివర్స్ చేయడం అంటే డినామినేటర్ పైకి వెళ్ళిపోతుంది న్యూమరేటర్ కిందికి వచ్చేస్తుంది. అంటే అప్పుడు √2. సేమ్ సిమిలర్గా సైన్ 60 చూడండి √3/2 ఉంది తిప్పిస్తే 2/√3. ఇక్కడ మళ్ళీ సైన్ చూడండి 1 ఉంది అంటే 1 అని తిప్పించడం అంటే 1/1 అని అర్థం. 1/1 ఆల్వేస్ 1 అయిపోయింది. చూసారా కొసికెంట్ అయిపోయింది చాలా సింపుల్గా. అదేవిధంగా సీకెంట్ కావాలి అంటే 1/cos. సీకెంట్ కావాలంటే 1/cos. 1/cos అంటే అర్థం ఏమని కాస్ అని రివర్స్ కాస్కి రెసిప్రోకల్. దీన్ని బోళించడం అంటే 1 వేయడం అంటే 1/1 ఏమవుద్ది 1. నెక్స్ట్ సేమ్ సిమిలర్గా దీన్ని చూడండి ఇక్కడ cos 30 వచ్చి √3/2 ఉంది. మరి సీకెంట్ 60 ఏమవుతుంది తిప్పిస్తే 2/√3. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సేమ్ cos 45 1/√2 ఉంది. సీకెంట్ 45 ఏమవుతుంది √2/1. నెక్స్ట్ ఇక్కడ చూడండి cos 60 1/2 ఉంది తిప్పిస్తే ఏమవుద్ది 2/1 2. ఇక్కడ చూడండి 0 ఉంది cos 90 0 అంటే 1/0 అంటే మనము అంత అన్డిఫైన్డ్ అనమాట. దానికి సింబాలిక్గా మనం ఇలా మెన్షన్ చేసేసి డినోట్. నెక్స్ట్ ఇంకొకటి కాట్ థీటా. కాట్ అంటే మీకు అందరికీ తెలుసు 1/tan అన్న ఫార్ములా మీకు తెలుసు. 1/tan అంటే ఇంతకు సేమ్ ఇప్పుడు ఎలా అయితే వేసాం అలానే 1/tan అంటే ట్యాన్ను తిప్పించడం. ట్యాన్ ఇక్కడ 0 ఉందిగా అంటే 1/0 అంటే అన్డిఫైన్డ్ అంతేనా. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఇక్కడ 1/√3 ఉంది తిప్పిస్తే ఏమవుతుంది √3/1. నెక్స్ట్ ఇక్కడ 1 ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను 1/1 అంటే 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి √3 ఉంది అంటే 1/√3 వేయాలి అంతేనా. అది యాక్చువల్గా అయితే √3/1 అని అర్థం. తిప్పిస్తే ఏమవుతుంది 1/√3. cot 60 1/√3. ఇకపోతే tan ఇక్కడ 0 అన్డిఫైన్డ్ ఉంది ఇక్కడికి దాన్ని తిప్పిస్తే ఏమవుద్దంటే 0 అయిపోతుంది. చాలా సింపుల్. ఓకే ఇది ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని మనం సైన్ నుండి కాట్ వరకు 0 to 90 degrees ఎలా వచ్చాయో మనం కొద్దిగా ఈజీగా తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో వీటిని ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే థ్యాంక్ యూ.